ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. భక్తివన్ ప్రేక్షకులకి సాదర సాయిరాం. ఈనాటి సత్సంగంలో మనం వాచ్ అనే మాట మీద కొంత సమయం మేధోవదనం చేసుకుందాం. అంటే స్వామి ఎప్పుడూ కూడా వాచ్ అనగానే చాలామంది ఏమర్థం చేసుకుంటారంటే గడియారం గురించి చెప్తున్నారా, వాచ్ మనం మామూలుగా చేతికి పెట్టుకునే వాచ్ గురించి అని. చాలా చోట్ల నేను స్వామి డిస్కోర్సెస్ గురించి యూట్యూబ్లో కానీ వేరే చోట కానీ చూసినప్పుడు కూడా ఈ వాచ్ అనే కాన్సెప్ట్ గురించి ఎవరు మాట్లాడినా కూడా పక్కన వాచ్ బొమ్మ వేస్తారు. అది కాదండి. ఇక్కడ స్వామి చెప్తున్నది వాచ్ అంటే గడియారం అని కాదు, అబ్జర్వేషన్. వాచ్ అంటే నిన్ను నువ్వు పరిశీలించుకో అని చెప్తాం కదా, WATCH. సో వాచ్ అంటే ఏంటి? అసలు బయట నుంచి ఎవరైనా చూసి మనని వాచ్ చేస్తుంటే వాచ్మెన్ అంటాం, లేకపోతే పోలీస్ మెన్ మనని వాచ్ చేస్తూ ఉంటాడు, అడ్మినిస్ట్రేటర్స్ మనకు ఆఫీస్లో బాసులు మనని వాచ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక టీచర్ ప్రిన్సిపల్ ఉందంటే ప్రిన్సిపల్ టీచర్ని పిల్లల్ని కూడా వాచ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక మానిటర్ ఉన్నారు అంటే వాళ్ళ గ్రూప్లో ఉన్న పిల్లల్ని మానిటర్ చేస్తూ ఉంటారు, వాచ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? అబ్జర్వ్ చేయడం. ఈ అబ్జర్వేషన్ అనేది బయట నుంచి మనకి వేరే ఎవరైనా మనని అబ్జర్వ్ చేస్తుండేది ఒక రకం, తర్వాత ఎక్స్టర్నల్గా అనమాట, ఎక్స్టర్నల్ కంట్రోల్. అలా కాకుండా మనని మనం అబ్జర్వ్ చేసుకుని వాచ్ చేసుకోవడం అనేది ఇంటర్నల్ కంట్రోల్. అంటే కూడా ఏం చెప్తారు, మనం ఎప్పుడూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మెరుగుపరుచుకుంటూ మన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ మనలో ఉన్న అరిషడ్ వర్గాల్ని నిర్మూలించుకుంటూ చక్కటి మానవుడిగా ముందు రాక్షస ప్రవృత్తి, జంతు ప్రవృత్తి నుంచి రాక్షస ప్రవృత్తి నుంచి మానవ ప్రవృత్తికి వచ్చి అక్కడి నుంచి కదా భగవంతుడిగా ఎదగడానికి మనకు అవకాశం. కాబట్టి ముందు మనం ఏం చేయాలి, మనలో ఉన్న చెడు గుణాలు దుర్గుణాలన్నీ నరికి చూసుకోవాలి అని అంటే మనని మనం అబ్జర్వ్ చేసుకోవాలి కదా. చూసుకోకపోతే మనలో ఉన్న చెడు ఏమిటి అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి స్వామి ఏం చెప్తున్నారు, WATCH, ఈ 5 అక్షరాలతో ఉన్న మాట వాచ్. అంటే ఏంటంటే ఇందులో ఏం గమనిస్తూ ఉంటాం మనం, జాగరూకతతో ఒక అబ్జర్వేషన్తో వాచ్ఫుల్గా ఉండండి. మీ ప్రవర్తన, మీలో కలిగే ఆలోచనలు, మీరు మాట్లాడుతున్న మాటలు, మీ క్యారెక్టరు, మీ హృదయం, ఇవన్నీ ఎలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే W అనగానే వాచ్ యువర్ వర్డ్స్ అన్నారు స్వామి మొదట. అలాగే A ఉంది తర్వాత, దానికి ఏమన్నారు, వాచ్ యువర్ యాక్షన్స్ అన్నారు. తర్వాత T, వాచ్ యువర్ థాట్స్. 4వది వాచ్ యువర్ క్యారెక్టర్. తర్వాత వాచ్ యువర్ హార్ట్. అంటే 5 ఉన్నాయి మనకి. వాచ్ యువర్ వర్డ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి హార్ట్ వరకు 5 స్టేజెస్ ఉన్నాయన్నమాట ఇందులో. అంటే మొదటి రెండింటినేమో ఒక సమూహంగా తీసుకుంటాం, అంటే మాటలు, వర్డ్స్, తర్వాత యాక్షన్స్, ఈ రెండింటినీ కనుక ఒక గ్రూప్గా పెట్టుకుంటే తర్వాత వచ్చే 3 అంటే ఏమిటి, థాట్స్, క్యారెక్టర్, హార్ట్, ఈ మూడింటిని ఒక సమూహంగా చేసుకుంటాం. అంటే మొదటగా ఈ 5 గురించి కొంచెం అవగాహన చెప్పుకుని తర్వాత ఒక్కొక్క భాగం గురించి, అంటే వాచ్ యువర్ వర్డ్స్ మీద మనం లోపలికి వెళ్తూ విస్తృతంగా దాని గురించి ఒక కేస్ స్టడీ లాగా కానీ, దాని గురించి తెలిసిన కథ కానీ, మనకి తెలిసిన సమాజంలో మనకి తెలిసిన వ్యక్తులు, లేకపోతే దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే దానికి సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయనే దాని మీద మనం మాట్లాడుకుందాం. మొదటగా నేను చెప్పినట్టుగా ఎప్పుడు ఏం చెప్తారు స్వామి అంటే, సో ఏ థాట్ రీప్ ఎన్ యాక్షన్, సో ఎన్ యాక్షన్ రీప్ ఏ హ్యాబిట్, సో ఏ హ్యాబిట్ రీప్ ఏ క్యారెక్టర్, సో ఏ క్యారెక్టర్ రీపే డెస్టినీ అంటారు. అంటే ఎక్కడి నుంచి మొదలైంది ఇది? థాట్ దగ్గర మొదలైనది డెస్టినీ వరకు వెళ్ళిందండి. అంటే ఏంటనమాట, ఒక ఆలోచన ఏదైతే మనకి ముందు కలిగిందో అది గనక ఆ బీజం సరిగ్గా పడితే డెస్టినీ వరకు కూడా అది మనని సరిగ్గా తీసుకెళ్తుంది, మనని సరైన మార్గంలో నడిపిస్తుంది అని స్వామి ఎప్పుడు చెప్తారు. ఈ మాట మనం గుర్తు చేసుకోవాలన్నమాట. అంటే ఈ యాక్షన్స్ అన్నీ దేనివల్ల వస్తాయండి మనకి అంటే, ఆలోచనల ప్రభావం వల్లే కదా యాక్షన్స్. అలాగే మాటలు, ఫస్ట్ మనకు వచ్చిన థాట్ ఏదైతే ఉందో ఆ థాట్ మనం ఏం చేస్తున్నాం, మాటల్లోకి దాన్ని కన్వర్ట్ చేసి మాట రూపంగా బయటికి తీసుకొస్తున్నాం. అంటే ఏంటి, మనం గనక ఈ సెల్ఫ్ అవేర్నెస్తో మాటల్ని, థాట్స్ని కనుక రెగ్యులేట్ చేసుకుంటే ఇది మనకి దేనికి కంట్రోల్ చేస్తుందంటే సెల్ఫ్ కంట్రోల్కి దారితీస్తుంది అంటారు. అంటే ఏంటంటే మాటలేమో వినిపిస్తాయండి, చర్యలు కనిపిస్తాయి, అంతే కదా. మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మన మనిషి కనిపించకపోయినా మన ఆడియో వాయిస్ వినిపిస్తే
వాళ్ళకి మన మాట ఏంటో వినిపిస్తుంది. కానీ మన యాక్షన్ ఏంటి అనేది మనం చూసినప్పుడు ఆ గెస్టర్స్ ద్వారా కానీ మనం ఏం చేస్తున్నాం అనేది కానీ మనం చూసినప్పుడు కనిపిస్తుంది అనమాట. అంటే అంతర్గతంగా మనం ఏదైతే విలువల్ని నమ్మామో దాన్ని బట్టి ఆ ఆలోచనలు, వ్యక్తిత్వం అవన్నీ కూడా ప్రభావితం అవుతాయండి. హృదయంలో భావాలన్నీ కూడా ఉన్నతంగా, సున్నితమైనవిగా, అందమైనవిగా, ఆర్ద్రమైనవిగా రావాలి అని అంటే ముందు ఆ థాట్స్ దగ్గర నుంచి, వర్డ్స్ దగ్గర నుంచి కూడా మనం చాలా సంస్కరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఈ ప్రయాణం కూడా అంతర్గతంగా సాగాలి అని చెప్తారండి. ఎందుకంటే బయటికి మనకు కనిపించదు ఇది ఎప్పుడు కూడా ఏం జరుగుతోంది అనేది. మొదట ఏంటి, మన మాటల్ని మనం గమనించుకోవాలట, తర్వాత యాక్షన్స్నేమో నియంత్రించాలట. మాటల్ని అంటే మనం అంటారు కదా, శమం దమం ఇవన్నీ లేకుండా కనుక మనం మాటలు మాట్లాడుతూ ఉంటే పూర్వతాపం అనేది లేకుండా మాటలు తూటాల్లాగా బయటకు వచ్చేసి తర్వాత ఏం జరుగుతుందిట, పశ్చాత్తాపం కలుగుతుందిట. అయ్యో ఈ మాట నేను అనకుండా ఉండాల్సిందే, ఈ మాట అనే ముందు నేను నోరుని అదుపులో పెట్టుకుంటే బాగుండేదేమో, ఒకసారి నా నోటి నుంచి ఒక మాట వచ్చేసాక ఇంకా దాన్ని వెనక్కి తీసుకోలేం కదా అనే ఒక పశ్చాత్తాపం. అందుకని ఏమంటారు, ఆ మాట రాకముందరే పూర్వతాపం ఉందనుకోండి మనకి, అప్పుడు ఇలాంటి కష్టాలు నష్టాలు ఏమీ మనకి వచ్చే అవకాశమే లేదు. తర్వాత మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా ఒక ఎరుక కలిగి ఉంటాం కదా మనం. అంటే ఏంటి, మన లోపల ఏమిటి, ఏం జరుగుతోంది, ఆలోచన ఏంటి, అంటే త్రికరణ శుద్ధిగా మన ఆలోచనలో ఉన్న దాన్నే మాట రూపంలో చెప్పగలగడము, ఆ మాటలో ఏం చెప్పామో దాన్నే ఆచరించగలగడము, ఈ శమం దమం వీటన్నిటి ద్వారా ఇలాంటివన్నీ కనుక గమనిస్తూ ఉంటే మనం ఏమవుతుంది, గొప్పగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు పెరుగుతుంది అని సైకాలజిస్టులు కూడా చెప్తారండి. చాలా అది అనుభవైక వేద్యం మనకి. ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, మామూలు ఇంటెలిజెన్స్ రకరకాలుగా ఉంటుంది, కానీ ఒక ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ పర్సన్ ఎట్లా ఉంటాడంటే తన ఎప్పుడూ కూడా ఒక 5 స్కిల్ సెట్స్తో వస్తాడు ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ పర్సన్. ఇక్కడ కూడా మనం 5 సూత్రాలు చెప్పుకున్నాం. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ మోటివేషన్, ఎంపతి, సోషల్ స్కిల్స్ అనే 5 స్కిల్స్లో ఇందులో భాగంగా కూడా ప్రయాణం ఎప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ నుంచే మొదలవుతుంది. మనకు ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ అవ్వాలి అని అంటే ముందు నాలో ఏం జరుగుతోంది, అవతల వాడు ఏదైనా ట్రిగర్ చేయంగానే నాలో ఉన్న భావం నెగిటివిటీ వైపు వెళ్తోందా, ఆ నెగిటివిటీతో నేను మాట్లాడే మాట కోపోద్రిక్తుడై నేను ఉచ్చరిస్తున్న మాటలు పదాలు అన్నీ కోపంగా అవతల వాళ్ళని హర్ట్ చేసేలాగా ఉంటున్నాయా, తర్వాత నాకు కోపం ఎందుకు వస్తుంది, ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అని తెలియకుండా అరుపులు కేకల వల్ల నేను మానవ సంబంధాలని దూరం చేసుకుంటున్నానా, ఇవన్నీ కూడా మనం తరచి లోపలికి చూసుకున్నప్పుడు మనలాగే కదా అవతల మనిషి కూడా మనలాగే ఉన్నప్పుడు అతను కోపంగా బిహేవ్ చేయడానికి కారణం ఏమిటో అనే ఒక ఆలోచన, ఎంపతితో ఆలోచిస్తాం. అవతల వాళ్ళకు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి ఏమో అతని పరిస్థితి ఏంటో అని. అంతేగాని దానివల్ల మనం ఏదో కోపం తెచ్చుకుని మన బిహేవియర్ని దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ కానికుండా చూసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఎంపతి కూడా వచ్చాక మనకేంటి, ఇవన్నీ ఉన్నప్పుడు మనకి సోషల్ స్కిల్స్ అంటే మానవ సంబంధాలు, ఒక సొసైటీలో మనం ఉన్నది జంతువుల మధ్య అడవిలో కాదు కదా, సభ్య సమాజంలో కాబట్టి మనుషులతో డీల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడే ప్రతి మాట, వాళ్ళతో మనము చూపించే కరుణ, దయ, జాలి, ఎంపతి ఇవన్నీ కూడా మన బిహేవియర్లో రిఫ్లెక్ట్ అవుతాయి ఇవన్నీ చేసినప్పుడు. అయితే సరిగ్గా మాట వచ్చే ముందరే మనం గనక పూర్వతాపంతో వ్యవహరించి ఆలోచించి మాట్లాడితే తర్వాత పశ్చాత్తాపడక్కర్లేదు అని కూడా చెప్పుకున్నాం కదా. దీనికి అంటే ఈ సాధనలో ఇలాగా మాటల్ని నియంత్రించుకుంటూ, ఆలోచనల్ని నియంత్రించుకుంటూ చక్కటి క్యారెక్టర్ కలిగి మారిన మనుషుల గురించి చెప్పుకోవాలంటే ఒక 3 ఎగ్జాంపుల్స్ మనకి ఇమ్మీడియట్గా గుర్తొస్తాయండి. రత్నాకరుడు వాల్మీకిగా మారడం కదా, తర్వాత వేమారెడ్డి అనే ఆయన యోగి వేమనగా మారడం, ఆ తర్వాత ఒక సంసారి తులసీదాస్గా పరిణితి చెందడం. ఇంతటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే మామూలు మనుషులుగా పుట్టి వీక్నెస్లతో ఉన్న మామూలు మనుషులే ఇట్లా ఎలా అయితే వచ్చి ప్రపంచానికి ఎంతో సహాయపడే విధంగా వాళ్ళు ఉండగలిగారో ఇట్లా గనక కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టి మనం ఇంటర్నల్ కంట్రోల్ ద్వారా ఎక్స్టర్నల్ కంట్రోల్ తెచ్చుకోగలిగితే ఈ వాచ్ అనే 5 సూత్రాల ద్వారా మనం కూడా అద్భుతమైన వ్యక్తులుగా పరిణితి చెందుతాము అని స్వామి చెప్తున్నారనమాట. అంటే ఇది బయట నుంచి లోపలికి ప్రయాణం, అంతర్గత ప్రయాణం అంటారనమాట. అంటే ముందు బయట ఏం చేయాలి, కామ్గా ఉండడం, అబ్జర్వ్ చేస్తూ ఉండడం, సైలెంట్గా కూర్చోవడం, మౌనం పాటించడం, కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 వరకు లెక్క పెట్టుకుని ఆ దూకుడులో ఎవరిని ఏమీ
ఆ నిందించకుండా ఉండగలగడం, మన థాట్స్ ఎట్లా సాగుతున్నాయి, దానికి కారణం ఏంటి అని. అంటే భగవద్గీతలో ఎట్లా అయితే కృష్ణుడు చెప్పాడో, అంటే మనకి ముందేమవుతుంది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కామం, కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది, ఆ కోపం తీరకపోతే మళ్ళీ ఇంకా ఇలా రకరకాల ఒకదాని నుంచి ఒకటి, చివరికి మనకి స్మృతి విభ్రమం కలుగుతుంది అని కూడా చెప్తారు. మన మనసుని మనం కోల్పోయి అసలు నియంత్రణ లేకుండా పశువుల్లాగా ప్రవర్తించే అవకాశం మనకి వస్తుంది అని. ఇంత తెలిసినప్పుడు ఇంటర్నల్గా మనం కంట్రోల్ చేసుకుని చక్కగా స్వామి చెప్పిన ఏదైతే ఉన్నాయో ఈ థాట్స్ వీటన్నిటి గురించి కానీ, క్యారెక్టర్ ముఖ్యంగా, ఆ క్యారెక్టర్ గురించి మనం విస్తృతంగా చెప్పుకునేటప్పుడు చాలా చాలా చెప్పుకోవచ్చండి. అంటే క్యారెక్టర్తో ఉత్తమ వ్యక్తులుగా, మనుషుల్లానే పుట్టి ఉత్తమమైన వ్యక్తులుగా, అద్భుతమైన దైవ స్వరూపులుగా మారిన ఎంతోమంది గొప్పవాళ్ళ గురించి కూడా నేను ఆ అంశం వచ్చినప్పుడు డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ చేసినప్పుడు మన హృదయం ఏమవుతుంది, హార్ట్ చివరిగా వచ్చేది. ఆ హార్ట్ పరిపూర్ణంగా వెలుగుతో నిండిపోయి, ఆ వెలుగు స్వరూపం, చైతన్య స్వరూపమే మనలో కూడా ఉన్నది, అందరిలో కూడా ఉన్నది, చరాచర జీవకోటిలో కూడా కనిపిస్తున్నది ఈ భగవంతుడు అందరికీ ఇచ్చిన వెలుగే అనే సత్యం గోచరించి మన బిహేవియర్ చాలా సాఫెన్ అయ్యి అందరితో మాట్లాడే విధానం, అందరిలో భగవంతుడిని దర్శించే విధానం అలవాటు అవుతుందని స్వామి చెప్పారండి. ఈ ఇంట్రొడక్షన్తో మనం ఈనాటి ఈ వీడియోని ఇక్కడికి ముగించుకుందాం. వచ్చే వీడియో నుంచి మనం ఏం చేద్దామంటే వాచ్ యువర్ వర్డ్స్ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క దాని మీద విశ్లేషణ చేసుకుంటూ స్వామి ఏం చెప్పారు, మనం ఎలా అర్థం చేసుకుంటే ఈ అబ్జర్వేషన్ ద్వారా మనం ఉత్తమమైన మనుషులుగా తయారవుతాం అనే విషయాల్ని తెలుసుకుందాం. సాయిరామ్.